ఎన్నికలకు సిద్ధం కావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు. చేసిందే చెప్పండి, చేయండి చెబితే ప్రజల్లో పలుచనలు అవుతామంటూ మందలించారు. స్థానిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించేలా కృషి చేయాలంటూ దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో శాఖ పనితీరుపై సమీక్షించారు. శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్గా దృష్టి సారించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటిదాకా ఏ శాఖల పనితీరు ఎలా ఉందనే విషయమై ఆయన ఆయా మంత్రులతో సమాలోచనలు జరిపారు. ఒక్కో శాఖలో ఇప్పటివరకు చేసిన పనులేంటి, చెయ్యని పనులేంటి, ఇంకా చేయాల్సిన అంశాలేంటి అనే అంశాలను ముఖ్యమంత్రి మంత్రులను అడిగి తెలుసుకున్నారు. మంత్రుల పనితీరు, సంబంధం లేని శాఖల గురించి మాట్లాడడం, డిపార్ట్మెంట్ల వారీగా ఇప్పటిదాకా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, వాటి అమలు, ఫలితాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, తాజాగా ఇదే అంశంపై మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు తదితరాలు ఈ సమావేశంలో చర్చకొచ్చినట్టు తెలిసింది. శాఖల వారీగా ప్రతి నెల నివేదికలివ్వాలంటూ ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మంత్రులను ఆదేశించినట్టు తెలిసింది. ఆయా రిపోర్టులపై తాను వ్యక్తిగతంగా సమీక్ష చేస్తానంటూ సీఎం తెలిపారు. దాంతోపాటు ఏ శాఖకు ఆ శాఖకు విడిగానూ, అన్ని శాఖలపై ఉమ్మడిగానూ సమీక్షిద్దామంటూ సూచించారు. బలాలు, సానుకూల అంశాలతో పాటు బలహీనతలు, లోపాలుంటే వాటిపై కూడా చర్చించాలంటూ ముఖ్యమంత్రి కోరారు. తద్వారా పనితీరును మరింత మెరుగుపరుచుకునేందుకు వీలు కలుగుతుందని సూచించారు. ఇటీవలే మంత్రివర్గ విస్తరణ చేపట్టిన నేపథ్యంలో సీనియర్లు, జూనియర్లు, కొత్తవారికి దిశానిర్దేశం చేయాలంటూ ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు ప్రతిపక్షాల విమర్శలను అటు అసెంబ్లీలోనూ ఇటు బయట తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం శాఖల వారీగా తాజా సమాచారంతో సిద్ధంగా ఉండాలంటూ రేవంత్ మంత్రులకు సూచించారు. మరోవైపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో అందుకనుగుణంగా వ్యూహాలు రచించాలంటూ సీఎం మంత్రులను కోరారు. ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం, ఏ మండలానికి ఆ మండలం వారీగా గెలుపు వ్యూహాలు రూపొందించాలని సూచించారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ తదితర అంశాలు స్థానిక సమరంలో కీలకమవుతాయని చెప్పారు. అందువల్ల ప్రభుత్వం ఈ విషయంలో చేసిన కృషిని రైతులకు విడమర్చి చెప్పాలని ఆదేశించారు. దీంతో పాటు లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు, దానిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేయడం, మంత్రి సీతక్క స్పందించడం తదితర అంశాలపై సీఎం అమాత్యులతో మాట్లాడినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఆయన పొంగులేటిని సున్నితంగా మందలించినట్టు వినికిడి. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటూ ముఖ్యమంత్రి మంత్రులకు సూచించారు. ఎవరి శాఖలకు సంబంధించి వారే మాట్లాడండి. ఒకరి శాఖలో మరొకరి జోక్యం వద్దు. విధానపరమైన నిర్ణయాల విషయంలో ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే వారు మాట్లాడొద్దంటూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గతంలో చేసిన హెచ్చరికను ఈ సందర్భంగా సీఎం మరోసారి గుర్తు చేశారు. రాష్ట్ర మంత్రివర్గ మండలి సమావేశాన్ని ఈ నెల 23న నిర్వహించనున్నట్లు తెలిసింది. అందులో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారని సమాచారం. అలాగే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు మొదట ఏ ఎన్నికలు నిర్వహించాలనే దానిపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. అదేవిధంగా ఇప్పటికే స్థానిక సంస్థల్లో విద్యా, ఉపాధి రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల్లో 2 వేర్వేరు బిల్లులను ప్రవేశపెట్టింది. ఆ బిల్లుల ఆమోదం కోసం వాటిని పార్లమెంటుకు పంపింది. వాటిపై కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. కేంద్రం ఎటూ తేల్చకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్లను అమలు చేయాలని ఇప్పటికే కాంగ్రెస్ నిర్ణయించింది. దీంతో ఈ అంశంపై కేబినెట్లో తుది నిర్ణయం తీసుకుంటారు. ఇదే భేటీలో రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్కు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మార్గం అలైన్మెంట్కు సంబంధించిన సమగ్ర నివేదిక సిద్ధమైంది. నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకానికి 16.23 లక్షల దరఖాస్తులొచ్చాయి. ఈ పథకాన్ని జూన్ 2 నుంచే అమలు చేయాలని భావించినా పలు కారణాలతో ముందుకు సాగలేదు. దీంతో ఈ పథకం అమలుపైన చర్చించి ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. సమావేశంలో స్థానిక ఎన్నికల అంశం కూడా చర్చకొచ్చింది.
ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల కోసమే రైతు భరోసా నిధులను మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందంటూ రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయన్న విషయాన్ని మంత్రులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం మాట్లాడుతూ రైతు భరోసా అమలు, రైతుల సంఖ్య, నిధుల వ్యవహారం గురించి మంత్రులతో చర్చించారు. రైతు భరోసా కింద అందించే నిధులను నాట్లు వేసుకునే సమయానికే అందించాలని మొదటి నుంచి అనుకుంటున్నదేనని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు భరోసా నిధుల జమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. గతంలో ఎన్నడూ రైతులకు 9 రోజుల్లోనే నిధులు జమ చేసిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే మొదటిసారిగా వానాకాలం రైతు భరోసా కింద దాదాపు 9,000 కోట్లను 9 రోజుల్లోనే అందించేలా కార్యాచరణ తీసుకుందని గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై క్షేత్రస్థాయి వివరాలను మంత్రులను అడిగి తెలుసుకున్నారు. రుణమాఫీపై రైతుల అభిప్రాయం ఏమిటని అడిగారు. దీనిపై మంత్రులు ప్రాంతాల వారీగా ఉన్న అభిప్రాయాలను సీఎంకు వివరించారు.